ఇప్పుడు మహారాష్ట్రలో యూటీపీ శివసేనకి మరొక నెల రోజుల వరకు ఈ అజిత్ పవార్ యొక్క మరణం గురించి రాజకీయాలు చేయడానికి అవకాశం తప్ప మరొకటేం లేదు. అందువల్ల ఇప్పుడు అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర కోణం ఉంది, అనుమానాస్పదం అయితే ఖచ్చితంగా ఉంది. ఆయనది మామూలు మరణం కాదు, ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, కావాలనే చేశారు ఈ మరణం వెనక అని ఇప్పుడు యూటీపీ శివసేనకు చెందినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ని ఎందుకు చంపాల్సి వచ్చింది బీజేపీ కంటే, బీజేపీ నుంచి బయటకు వచ్చేసి ఆయన శరద్ పవార్ ఎన్సీపీని, ఆయన ఎన్సీపీని రెండింటినీ కూడా మళ్ళీ ఏకం చేస్తున్నాడు. ఏకం చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నాడు అన్న విధంగా అజిత్ పవార్ అన్నారు. దానికి బీజేపీ ఒప్పుకోలేదు. మీరిద్దరూ ఏకమయ్యి బయటికి వెళ్ళిపోతే మాత్రం మేము నీటిపారుదలకు సంబంధించినటువంటి స్కామ్ను బయట పెడతామని దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం భయపెట్టింది. అదే ఫైళ్లు నా దగ్గర కూడా ఉన్నాయి, ఆ ఫైళ్లు చూసి నేను కూడా బయటకు చెబుతానని అజిత్ పవార్ కూడా వాళ్ళని ప్రతిఘటించారు. ఇది జరిగిన 10 రోజుల తర్వాత ఆయన ఈ విధంగా విమాన ప్రమాదంలో చనిపోయారు అని రౌత్ అయితే చెబుతున్నాడు. దీనికి బీజేపీ పక్కన పెడితే బీజేపీ ఎలాగో దీనికి కౌంటర్ ఇస్తుంది, కాదని చెప్తుంది. కానీ అజిత్ పవార్ గారి కుటుంబం కూడా ఏం చెప్తుందంటే ఇందులో ఎటువంటి కుట్ర కోణము లేదు, ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక ప్రమాదమే తప్ప వెనక కుట్ర ఉందని మేము భావించడం లేదు అని చెప్పారు. అలాగే శరద్ పవార్ కూడా ఈ యొక్క విషయాన్ని ఇంతకు ముందే స్పష్టం చేశాడు, మళ్ళీ కూడా స్పష్టం చేశాడు. దీని వెనకైతే ఎటువంటి కుట్ర ఉందని మేము భావించడం లేదు. రాజకీయాలు అన్నాక ఏవేవో ఉండొచ్చేమో కానీ ప్రతిదాన్ని రాజకీయ అనుమానాస్పదంగా చూస్తే మరి మనం ముందుకు వెళ్ళలేము. దీని వెనక కుట్ర ఉందని మేము భావించడం లేదని ఇప్పుడు శరద్ పవార్ కూడా మొన్న అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. వాస్తవానికి ఇప్పుడు శరద్ పవార్ ఎన్సీపీ, ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రెండు కలిసే ప్రసక్తి లేదు. శరద్ పవార్ కూడా ఇక్కడ మొన్న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాలేదు, ఎందుకంటే ఆయనకు తెలియనివ్వకుండానే ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. కానీ ఇటు రెండు కుటుంబాలు కూడా ఈ యొక్క మరణాన్ని మాత్రం అనుమానాస్పదంగా మేము చూడలేదు, ఇది యాక్సిడెంటల్గా జరిగిందని చెప్తున్నారు. విమానం పరిశీలించిన తర్వాత ఆ టెక్నీషియన్లు కూడా ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, అనుకోకుండా జరిగినటువంటిదే తప్ప ఇందులో ఎటువంటి కుట్ర లేదని వాళ్ళు కూడా స్పష్టం చేశారు. సరే, ఇక వీళ్ళంటే ప్రభుత్వానికి భయపడి తప్పదు ఇక చెప్పాలి కాబట్టి అని అనుకోవచ్చు మీరు కానీ ఇంకెవరు ఎవరైనా కానీ. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు ఇంక అనుమానం లేనప్పుడు ఇంక దీని గురించి డిస్కషన్ వేస్ట్.